ప్రెగ్నెంట్ ఉమెన్ కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ వన్, స్కిప్పింగ్ మీల్స్. అంటే బ్రేక్ఫాస్ట్ మిస్ చేసి లంచ్ ఎక్కువగా చేయడం, లేదంటే లంచ్ మిస్ అయిపోతే డిన్నర్ ఎక్కువగా తినడం. ఒకేసారి ఎక్కువ తినడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా రెగ్యులర్ మీల్స్, ఇంకా ప్రోటీన్ రిచ్ మీల్స్, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది అడ్వైజబుల్. సెకండ్ ఏంటంటే నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. మన బాడీకి సరిపోయేంత వాటర్ తీసుకోకపోవడం. ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి డీహైడ్రేషన్తో ఉమ్మ నీరు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ది, సెల్ఫ్ మెడికేటింగ్. మనకి ఫీవర్ వచ్చినా, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి నచ్చినట్టు మెడిసిన్స్ తీసుకోవడం వితౌట్, అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వకుండా, లేదంటే కొన్నిసార్లు హెర్బల్ మెడిసిన్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇలాంటివి చేయకూడదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. ఫోర్త్ది, ఇగ్నోరింగ్ వార్నింగ్ సైన్స్. అంటే బ్లీడింగ్ అవుతున్నా, లేదంటే వాటర్ లీక్ అవుతున్నా, సివియర్గా అబ్డామినల్ పెయిన్ ఉన్నా, హెడేక్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా, లేదంటే బేబీ మూమెంట్స్ తక్కువగా తెలుస్తున్నట్లయితే కనుక వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. లాస్ట్ వన్ ఏంటంటే మిస్సింగ్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా రాకుండా మధ్యలో కొన్నిసార్లు మానేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ స్కాన్స్ కూడా ఎప్పుడో రాస్తే ఎప్పుడో చేయించుకొని రావడము, ఇట్లాంటివి టిఫా అలాంటి స్కాన్స్ మిస్ అయినప్పుడు కొన్నిసార్లు బేబీకి ఉన్న లోపాలు మనం గుర్తించకపోవచ్చు. ప్లస్ రెగ్యులర్గా చెకప్స్కి రావడం వల్ల బేబీ గ్రోత్ మానిటరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది.